ಒಂದು ಎವಿಡೆನ್ಸ್ ಎಲ್ಲ ಕ್ಲೀನಾಗಿ ಕ್ಲೀನ್ ಮಾಡು. ಆಯಿತು. మేడం ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నాం, కాఫీ ఇస్తారా మాకు? ఏంటి కాఫీ వద్దా మీకు? ఇక్కడ ఇదే సిగుత్తు, నీవు వరసు. थोड़ा पाउडर ज्यादा डालना, ज्यादा डालना। दादा फोन। तुमने जो लोग भेजे थे वो मारे गए। जेलर वर्मन को बोल दो నిన్న వెళ్ళిన మనుషులు ఎవరు ప్రాణాలతో లేరు. మా రైతును అంత ఈగ్గా ఉన్న వాళ్ళని పంపినట్టున్నా? లేదు, నువ్వు చంపమన్న మంచి అంత స్ట్రాంగ్ అయినోడు అతనని చెప్పుంటే నేను మా వాళ్ళని పంపేవాడిని కాదు. నీ వాళ్ళని పంపకపోయినా ఓకేరా. పంజాబ్ నుంచి సికిందర్ సింగ్ మనుషులు 100 మంది దిగారు. వాళ్ళు గనక ఇక్కడ కాలు పెడితే ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. నరుకుతారు అని తెలుసు, కానీ అతన్ని నరుకుతారా లేదంటే నిన్ను నరుకుతారా అది నీకు కన్ఫర్మ్ గా తెలుసా? సికందర్ కి ఫోన్ చేయి. సికిందర్ సింగ్ కి ఫోన్ కలపరా. కట్ చేస్తున్నాడా? ఇకపై ఫోనే ఎత్తడు. सिकंदर उसके सामने बच्चा है, उसके गुर्दे में इतना ताकत नहीं जो उसको मारने के लिए आदमी लोगों को भेजे. ఒక పోలీసుడి అబ్బంటే అంత భయమా? నువ్వు ఆయన్ని చూసింది ఒక పోలీసుడు అబ్బగానే, కానీ నువ్వు చూడని ఒకటి నేను చూశాను 15 సంవత్సరాల ముందు తిహార్ జైల్లో. గంగాధర్, నువ్వు స్వీట్ బాయ్ కదా, గొడవ పడ్డావా? మరైతే జుట్టెందుకు చెదిరింది? అటు చూడు, జుట్టు చెదరకుండా ఉంది, కానీ షర్టు చిరిగింది. తల చెదరలేదు, షర్టు చెరగలేదు, కానీ చెవిలో రక్తం. సూపర్. బాల్సింగ్ సార్, ఇక్కడ గొడవ పడ్డ అందరికి 2 వారాలు ఒక్కపటే భోజనం, 2 గంటలు నిద్రపోవాలి, అది కూడా నిలబడే. ఒక్కటే లిటరిన్. హుకుం. ఎస్ సార్. సార్,
ఇవన్నీ జైల్ రూల్స్ లో లేవు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు రూల్స్ గురించి మాట్లాడింది? ఆవ్ ఆవ్ సామ్నే ఆవ్. ఇంత అందంగా రూల్స్ గురించి మాట్లాడే నువ్వు రూల్స్ ఫాలో చెయ్యనే చేయవు, కానీ మేం మాత్రం రూల్స్ ఫాలో చేయాలి. బాగుంది. ఇక్కడ రూల్స్ ఫాలో చేసే వాళ్ళకి మాత్రమే రూల్స్ ఫాలో కాబడతాయి. రూల్స్ ఫాలో చేయని వాళ్ళకి నా రూల్సే. బాల్ సింగ్, ఎస్ సార్. దీన్ని డాక్టర్ అతికిస్తాడంటావా? నైజాంతానా? నైజంతా సార్. తీసుకెళ్ళి కుక్కకి. బ్లడ్ షిట్. ఏంటి జైలర్, సౌండ్ మరీ ఎక్కువ చేస్తున్నావు. హూ ఈస్ దట్ బ్లాక్ షేప్? ఒకేసారి నీ కుటుంబం మొత్తాన్ని తగలెట్టేస్తా. ఏం చూస్తున్నావు? రాజారావు, ఆంధ్రాలో అడుగు. 30 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు. నేను చెప్తే ఏమైనా చేస్తారు, తగ్గల్లబెట్టేస్తారు. ఇదిగో ఫోన్. ఎవరికి ఫోన్ చేయాలో ఫోన్ చేసి నా కుటుంబాన్ని తగలబెట్టమను. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి చెప్పకపోతే ఆ 2 చెవులు ఉండవు. అది రాజా, రాజాది రాజా, ఈ రాజా కూజా చెయ్యాలి కుర్రకారు పూజ. ఆ? నిన్న కాదు, నేడు కాదు, ఎప్పుడు నువ్వు రాజా. కొట్టలేదు, పెట్టలేదు, ఎప్పుడు నువ్వే రాజా. అయ్యో కిచ్చి కిచ్చి కిచ్చి. రే బోర్డు పెట్టరా. ఎక్కడున్నా? చిత్తూరు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నామన్నా. ఇంకా అరగంటలో వెళ్తాం. ఇలాగానే ఫోన్ చేస్తాను. ఎంతో కొంత ఏమన్నానా? సార్. హలో అన్నా, చిత్తూరు చెక్ పోస్ట్ కాడ ఎవరో మన కార్ మీద బాంబులు ఇస్తారట. तो काम हो गया. टाइगर का हुक्म था. बाल सिंह सर. वो बॉक्स लेके आ. ఓకే సార్. धन्यवाद सर. कभी कहीं भी कोई काम होएगा तो बोलना, अपना चलता है हर जगह थोड़ा. हाँ हाँ जरूर. धन्यवाद. సార్, ಎಲ್ಲ ఒబ్బనికే పిలుస్తారేంటి సార్? నన్ను అవును కింద ఫాస్ట్గా ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ సార్. వీడిని ఇప్పుడే వేసేయమంటారా? చెప్పండి సార్. ಇರು ಮಣಿ, ಅವಸರ ಪಡಬೇಡ. ಎಲ್ಲರಿಗೂ ಟೈಮ್ ಬರ್ತದೆ. ವೆಯ್ಟ್ ಮಾಡು, ವೆಯ್ಟ್ ಮಾಡು. ఇండియాలో ఉన్న ఎంతో మంది రౌడీలు ఈ టైగర్ని డిజైన్గా బెదిరించి చూశారు. అవన్నీ చూసి బోరు కొట్టేసింది. అందుకే అప్పుడప్పుడు బాంబులేసి జాలీగా ఆడుకుంటాను. ఏయ్, ఇక్కడ నేనే కింగ్ని. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను ఇష్టానికి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. వాటిని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అప్పుడే ఒంటి మీద ఒక గీత లేకుండా బయటికెళ్తావు.
అది వదిలేసి ఏదైనా తొత్తర పనులు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి విసిరి పారేస్తాను. వాటిని 30 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు కలిసి లెక్కబెట్టి ఏదెక్కడుండాలో గుర్తించడానికి 10 రోజులు పడుతుంది. అర్థమైందా రాజా? నీల్ డౌన్. हुकुम टाइगर का हुकुम. అర్థమైందా నువ్వు ఎవరిని చంపడానికి మనుషుల్ని పంపేవో? కారు సౌండ్ వినపడుతుందా? జైలర్ వచ్చింటారు. ఉరుముకి మెరుపుకి పుట్టాడురా పిడుగుని పిడికిట పట్టాడురా అడుగడుగున గుడి కట్టాలిరా తరముల సూపర్ స్టార్ రా. మనిషిని మనిషిగా చూస్తాడురా మనసుకి మనసుని ఇస్తాడురా. గడబిడ జరిగితే లేస్తాడురా మురిగిన మెడలకు ఉరి. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. సికందర్ ఎవరి కోసం మనుషుల్ని పంపించాడో తెలుస్తుంది. తల ఎగరేస్తుంటే వయసుకి దొరకని ఇతను కమాలుడు. తలవా బాంబింగే స్టైల్, తలవా వార్నింగే స్టైల్, తలపడుటే రింగే స్టైల్. ఎముకలు విరవక ఎవడిని వదలడు. ఆయనకి ఎగనెస్ట్ గా ఎవడు రాడు. ఏయ్, పట్టుకోకురా వేలే మందు పాటరా. చెల్లే పీటికున్న ఇల్లే అస్సలు నిద్రపోవు కళ్ళే. నగరాజైతే మాకు సాలే కడతడు డొక్క చించి డోలే. వర్మ ఒక్క దెబ్బకే పడ్డావేంటారు మా? లే వర్మ, లే లే లే. వర్మకేమన్నా అయ్యిందా? సార్ ఒకే ఒక్క కాల్ సార్, టకటక మాట్లాడతా. ఈ ఫోన్ కాల్ మాట్లాడితే నిజంగా మీరు నన్ను వదిలేస్తారు. లాస్ట్ ఛాన్స్ సార్, ఒకే ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్. ఎవరికైనా ఫోన్ చేసుకో. ఇక మీద మీ అబ్బొచ్చినా నిన్ను కాపాడలేడు. నా అబ్బొచ్చినా నన్ను కాపాడలేరని నీ అబ్బ చెప్తున్నాడ్రా. ఏంటో కనుక్కొని చెప్పు. నేను అప్పుడే చెప్పాను కదా సార్, నువ్వు నన్ను ఊరికే వదిలేస్తావని. నాన్న అర్జున్, ఎలా ఉన్నావు అర్జున్? నాన్న ఇప్పుడెక్కడున్నావు అర్జున్? నేను ఇక్కడ ఇప్పుడే కదా చూశారు సార్. ఎక్కడైనా ఉండొచ్చు. మలేషియాలో ఉండొచ్చు, సింగపూర్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, రష్యాలో కూడా ఉండొచ్చు. సూపర్ దెబ్బ, నేను ఊహించలా. ఏం పవర్. కొంచెం ఉండు, మాట్లాడుకుందాం. అర్థమైందా? ఆడ కూసని మాట్లాడదాం. కూసో. రే పిల్లే, సార్గా చేయరేరా. కూసో. రే వాళ్ళందరిని గుడి తెరవేంట్రా. ఆ కత్తి కాస్త టేబుల్ మీద పెడతారా సార్? ఏం టూల్ సార్? ఓ నేను నిన్ను చంపను. నేను నిన్ను చంపితే నీ వాళ్ళు నన్ను చంపుతారు. అది నాకు తెలుసు.
టైగర్ ముత్తువేల్ పాండియన్. సార్కి ఇట్టంటూ ఫ్లాష్ బ్యాక్ ఉందని ఒక్క పోలీసు కూడా చెప్పలేదు. ఇంకా నయం, నీ కొడుకు పోలీసు అవడం వల్లే ఆన్ని ప్యానాలతో ఉంచాను. ఏదో ఓ రోజు యూస్ అవుతాడనుకున్నా, కానీ నా ప్యానాలనే కాపాడతాడని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలా. అంతా ఆ దేవుడి దయ. సరే, అన్నిటినీ మర్చిపోయి నిన్ను క్షమించేస్తాను. నా కొడుకుని నాకు తిరిగిచ్చే. నేను నీ కొడుకుని తిరిగి ఇచ్చేస్తే నెక్స్ట్ సెకండ్ నువ్వు నన్ను వేసేస్తావు, నాకు తెలుసు. నీకు ఇండియా మొత్తం కాంటాక్ట్లు ఉన్నాయని నాకు అంతా తెలుసు. నా కొడుకుని వదిలేరా. నిన్నేం చేయకుండా వదిలిపెడతాను. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వు సారు. రే పిల్లే, సార్. అంతవరకు మన సాన్ని కొంచెం కూల్ చేయమ్మా. అలాగే సార్. ఏంట్రా డ్యాన్స్ చేస్తున్నారు? వర్మ సచ్చాడా? కన్నులతో చూసేవి గురువా, కనులకు వర్మ! గుండ్రా ఇలా కూర్చున్నావు, వర్మతోనే ఆటలా. వర్మకే వెయ్యాలనుకున్న వాళ్ళకు ఇప్పుడు అయ్యావా సాకు? ఎంజాయ్ డ్యాన్స్. నీవు కన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. ఏయ్, చాలు చాలు, గెట్ అవుట్. సార్, నేను 40 ఏళ్ళుగా ఈ వృత్తిలో ఉన్నాను సార్. చిన్నప్పటి నుంచి ఒక ఆశ. ఆశ అంటే పెద్ద ఆశ, ఒక వస్తువు మీద. అదే నా లైఫ్లో ఉండే టార్గెట్. అదేంటంటే ఆంధ్రాలో ఒక పెద్ద గుడి ఉంది. ఆ గుడిలో దేవుడికి 16th సెంచరీలో ఛత్రపతి శివాజీ ఒక కిరీటాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. 18th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అది అంత వాల్యూ ఉన్న ఒక యాంటిక్ పీసు. అది నాకు కావాలా? అది నాకు తెచ్చిచ్చి నువ్వు నీ కొడుకుని తీసుకెళ్ళు. రేయ్, దేవుడు సొమ్ము దొంగిలించడం పాపోరా, నాశనం అయిపోతారు. వేరే ఏదైనా అడుగు. ఇదిగో సారు, ఈ సెంటిమెంట్లు ఏమి నాకొద్దు. నాకు కిరీటమే కావాలి. ఏ సమస్య లేదు సారు, టైం తీసుకొని ఆలోచించు. సార్ కొడుకు సారికి దక్కుతాడు, నాకు నా కిరీటం దక్కుతుంది. అదే డీలు.